Hello everyone, welcome to Nandi. Let's discuss daily current affairs. ఈ రోజు మనం ఈ అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి రీసెంట్ గా లివర్పూల్ మారిటైమ్ మర్కెంటైల్ సిటీ అని పిలువబడే ఒక యూకేలో ఉన్న సిటీని తీసేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇది థర్డ్ టైం. సో ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, లైక్ లివర్పూల్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆన్సర్ ఏంటి అంటే రాంగ్, ఎందుకంటే ఇది థర్డ్ టైం. ఇంతకు ముందు 2 టైమ్స్ ఆల్రెడీ అయ్యింది. ఎప్పుడు 2007 లో ఒమన్ లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని సరిగా కాపాడలేకపోతున్నారు అని చెప్పేసి దాన్ని తీసేశారు. అండ్ ఈవెన్ 2009 లో జర్మనీలో ఉన్న డ్రెస్డెన్ ఎల్బే వ్యాలీ దాన్ని కాపాడుకోలేకపోతున్నారని 2009 లో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ ని తీసేశారు. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఎగ్జామ్. మరి ఈ లివర్పూల్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఎప్పుడు ఇంక్లూడ్ చేశారో కూడా తెలియాలి కదా. తీసేసింది ఎప్పుడు? దిస్ ఇస్ 2021. మరి ఎప్పుడు ఇంక్లూడ్ చేశారు? 2004 లో. అండ్ ఈవెన్ 2004 లో లివర్పూల్ తో పాటు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అండ్ మన ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఈ లివర్పూల్ ని కానీ ఎందుకు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లో నుంచి తీసేశారు అంటే చుట్టుపక్కల ఉన్న వేరే డెవలప్మెంట్స్ దీనికంటే ఎక్కువ అట్రాక్టివ్నెస్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ లివర్పూల్ ని డేంజర్ లిస్ట్ లో ఆల్రెడీ 2012 లోనే యునెస్కో ఇంక్లూడ్ చేసేసింది. అంటే మీరు సరిగా కాపాడుకోవట్లేదు, దీన్ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఈ డేంజర్ లిస్ట్ లో పెట్టేస్తారు. అయినా కూడా 2012 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మెజర్స్ సరిగా తీసుకోలేదు కాబట్టి దీన్ని లిస్ట్ లో నుంచి తీసేయడం జరిగింది. సో these are the facts you have to remember for any competitive exams. Let's know certain information about UNESCO. UNESCO full form or abbreviation ఏంటండి? United Nations Educational, Scientific and Cultural Organization. దీన్ని World War II తర్వాత మొత్తం ప్రపంచంలో పీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి 1945 లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇక్కడ మనకి అబ్రివేషన్ ని బట్టే మనం ఎయిమ్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. ఎడ్యుకేషనల్ కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ప్రపంచంలో ఉన్న అందరి సిటిజన్స్ మధ్యలో హేట్ అండ్ ఇంటాలరెన్స్ యాటిట్యూడ్ తీసేయాలి. అండ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ సైంటిఫిక్ డెవలప్మెంట్ పాలసీస్ యూజ్ చేసుకొని ప్రపంచంలో డెవలప్మెంట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అండ్ కోఆపరేషన్ తో ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరి కల్చర్ ని డిగ్నిటీతోని ప్రమోట్ చేసుకుంటూ ఉంటే ఆల్ ద కల్చర్స్ ఇన్ ద వరల్డ్ విల్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ఇవన్నీ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యునెస్కో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ప్లేస్ డి ఫాంటెనో in Paris. So these are the facts you have to remember for any competitive exam. యునెస్కోని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసిందే వరల్డ్ లో పీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో యునెస్కో కాన్స్టిట్యూషన్ లో ఒక మెయిన్ మొట్టో ఉంటుందండి, వార్ అనేది మెన్ అండ్ ఉమెన్ యొక్క మైండ్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో పీస్ అనేది కూడా వాళ్ళ మైండ్ సెట్ ని ఎడ్యుకేషన్, సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ కోఆపరేషన్ తో చేంజ్ చేసి వరల్డ్ లో పీస్ ని ప్రమోట్ చేయాలి అనేదే యునెస్కో కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ మొట్టో. యుఎన్ మెంబర్ స్టేట్స్ కి యునెస్కో మెంబర్ స్టేట్స్ కి సర్టన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. యునెస్కోలో ఉన్న మెంబర్ స్టేట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యుఎన్. అంటే యుఎన్ లో లేనివి యునెస్కోలో ఉన్నవి ఏంటేంటి? కుక్ ఐలాండ్స్, నియో అండ్ పాలెస్టైన్. పాలెస్టైన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. పాలెస్టైన్ యుఎన్ మెంబర్ స్టేట్ కాదు, బట్ యునెస్కోలో దానికి రికగ్నిషన్ ఇచ్చారు. అండ్ సర్టన్ UN member states are not part of UNESCO. Israel, Liechtenstein and United States. Particularly United States మనం గుర్తుపెట్టుకోవాలి, which recently came out of UNESCO. And ఈ యునెస్కోలో 2020 జాన్ వరకు చూస్తే 193 మెంబర్ స్టేట్స్ ఉన్నారు, 11 అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. ఏదైనా ఒక కంట్రీని ఇందులో ఇంక్లూడ్ చేయాలి అంటే మినిమం 2/3 ఓట్స్ దానికి వచ్చి ఉండాలి. మరి ఇండియా ఎప్పటి నుంచి
ఇంక్లూడ్ అయ్యి ఉంది యునెస్కోలో అంటే ఆల్మోస్ట్ ఫౌండింగ్ మెంబర్ అండి 1946 లోనే. యాక్చువల్ గా యునెస్కో ఎస్టాబ్లిష్ చేసింది 1945 లో, కాకపోతే 1946 నుంచి దాని ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచే ఇండియా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ యునెస్కో. మరి ఇండియాలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అండి? దట్ ఈస్ 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్. జనరల్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి కల్చరల్ పార్ట్, న్యాచురల్ పార్ట్ అండ్ మిక్స్డ్ పార్ట్, అంటే మీటింగ్ బోత్ కల్చరల్ అండ్ న్యాచురల్ పార్ట్. ఈ 30 కల్చరల్ పార్ట్స్ లో ఉన్నాయి, 7 న్యాచురల్ పార్ట్స్ లో ఉన్నాయి అండ్ 1 అండర్ మిక్స్డ్ కేటగిరీ. ఇవి ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఒక ప్లేస్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఇంక్లూడ్ చేయాలి అంటే సర్టన్ క్రైటీరియాస్ ఉంటాయి. 2004 వరకు డిఫరెంట్ క్రైటీరియా సిస్టమ్ యూజ్ చేసేవారు యునెస్కో వాళ్ళు, కానీ 2005 నుంచి ఒక 10 డిఫరెంట్ క్రైటీరియాస్ ఇచ్చారు. ఆ 10 క్రైటీరియాస్ లో ఏదైనా ఒక్క క్రైటీరియా సాల్వ్ అయినా కూడా ఆ ప్లేస్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక 11-year-old బాయ్ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయారండి. బర్డ్ ఫ్లూ ఇండియాలో రావడం ఫస్ట్ టైం కాదండి, దాని వల్ల ఒక హ్యూమన్ చనిపోవడం ఇండియాలో ఫస్ట్ టైం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ డిసీజ్ ఈవెన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ ఇన్ఫ్లుయెన్జా ఆర్ వైరస్ టైప్ ఏ వైరస్ నుంచి వస్తుంది అండ్ దీన్ని H5N1 ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. ఈ H అండ్ N అనేవి ప్రోటీన్స్ ప్రెసెంట్ ఇన్ ద వైరస్, హెమోగ్లూటిన్ అండ్ న్యూరామినిడేజ్. మీకు ఇలా క్వశ్చన్ రావచ్చు, the following proteins hemagglutinin and neuraminidase belongs to which of the following diseases? Coronavirus or H5N1 or bird flu ఇలా రావచ్చు. సో అందుకని ఇవి ఇంపార్టెంట్. అండ్ ఇది వరల్డ్ లో ఫర్ ద ఫస్ట్ టైం రిపోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది 1997 లో, అంటే రీసెంట్ గానే ఈ బర్డ్ ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. కాకపోతే ఇది ఎందుకు కన్సర్న్ అంటే చనిపోయే రేట్ ఆర్ హై మోర్టాలిటీ రేట్ ఉంది, 60% ఖచ్చితంగా చనిపోతారు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ దాంట్లో. ఇది జనరల్ గా ఏవైతే బర్డ్స్ కి బర్డ్ ఫ్లూ వచ్చిందో దాంతో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అది చనిపోయింది కావచ్చు, అలైవ్ గా ఉన్న బర్డ్ అయినా కావచ్చు. ఇది ఓన్లీ బర్డ్స్ కే వస్తుందా అని అంటే మోస్ట్లీ బర్డ్స్ కి వస్తుంది, లైక్ పౌల్ట్రీలో యూస్ చేసే చికెన్స్, డక్స్ అండ్ టర్కీస్ కి. కాకపోతే థాయిలాండ్ జూలో ఈవెన్ పిగ్స్, క్యాట్స్ అండ్ టైగర్స్ కి కూడా వచ్చినట్టు సర్వే ఉంది. బట్ కుక్డ్ మీట్ అంటే వంట వండుకున్న తర్వాత కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందా అన్నదానికి ప్రాపర్ గా సర్వే లేదు. అండ్ ఈవెన్ ఎవరు ఎక్కువ వల్నరబుల్ అంటే చిల్డ్రన్ అండ్ పర్టికులర్లీ 40 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ హై మోర్టాలిటీ రేట్ అనేది ఉంది, అంటే ఎక్కువ మంది అందులో చనిపోతారు. బట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది చాలా రేర్ అండ్ ఇప్పటి వరకు దాని గురించి కూడా పర్టికులర్ గా రీసెర్చ్ లేదు. దీస్ ఆర్ ద సర్టన్ సిమ్టమ్స్ ఇఫ్ యు ఆర్ అఫెక్టెడ్ విత్ ఏవియన్ ఫ్లూ. లెట్స్ నో సర్టన్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ఆకాష్ మిసైల్. దీన్ని డెవలప్ చేసింది ఎవరండి? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ద ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండర్ విచ్ ప్రోగ్రామ్? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ ఆకాష్ మిసైల్ ని డెవలప్ చేశారు. మరి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక ఆకాష్ మిసైల్ ఒకటే వస్తుందా అండి? నో, దేర్ ఆర్ అదర్ మిసైల్స్ టు బి డెవలప్డ్. నాగ్ మిసైల్, అగ్ని మిసైల్, త్రిశూల్ మిసైల్ అండ్ పృథ్వీ మిసైల్, ఇవన్నిటితో పాటు ఈ IGMDP ప్రోగ్రామ్ కింద ఆకాష్ మిసైల్ ని డెవలప్ చేస్తుంది DRDO. ఈ ఆకాష్ మిసైల్ అనేది మీడియం రేంజ్ లో యూస్ చేసే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇప్పుడు మీకు మిసైల్స్ లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, ఎయిర్ టు ఎయిర్ మిసైలా ఇలా ఉంటాయి. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని యూనిక్నెస్ ఏంటి అంటే ఇది మల్టిపుల్ టార్గెట్స్ ని, ఇప్పుడు ఇవి మల్టిపుల్ టార్గెట్స్ అండ్ మల్టిపుల్ డైరెక్షన్స్ లో వెళ్ళేసి కొలాప్స్ చేస్తుంది. దిస్ ఇస్ ద యూనిక్ థింగ్ ఆఫ్ దిస్ ఆకాష్ మిసైల్. దీని స్పీడ్ ఆల్మోస్ట్ 2.5 Mach. మ్యాక్ అంటే 1 Mach ఈస్ కాల్డ్ యాజ్ 1 unit ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అండి. సో సౌండ్ యొక్క స్పీడ్ తో పోలిస్తే 2.5 times ఎక్కువ ఈ ఆకాష్ మిసైల్
వెళ్ళగలుగుతుంది. అండ్ ఏవైనా టార్గెట్స్ అవి లో హైట్ లో ఉన్నా కూడా, మీడియం హైట్ లో ఉన్నా కూడా, హై ఆల్టిట్యూడ్స్ లో ఉన్నా కూడా వాటిని డెస్ట్రాయ్ చేసేలాగా ఈ ఆకాష్ మిసైల్ ని డెవలప్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అండి. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్. మాక్సిమం హైట్ ఎంత అంటే 18 కిలోమీటర్స్ వరకు ఇది టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతుంది. అండ్ ఈవెన్ ఫైటర్ జెట్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, క్రూజ్ మిసైల్స్ అండ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇవన్నిటిని డెస్ట్రాయ్ చేసేదగంగా ఈ ఆకాష్ మిసైల్ ని డెవలప్ చేశారు. అప్ టు ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే ఈ మిసైల్ ని ఉపయోగించే అవకాశం కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో యూజ్ చేసే రాడార్ ఈజ్ వెరీ యునిక్ అండి. రాజేంద్ర అని అంటారు. ద రాజేంద్ర బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇట్ ఈస్ ఎ రాడర్ యూజ్డ్ ఇన్ దిస్ ఆకాష్ మిసైల్. దీస్ ఆర్ ద సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఆకాష్ మిసైల్. ఇప్పుడు కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకుందామండి. హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. వాట్ ఈస్ మీన్ బై హీట్ ఐలాండ్ ఎఫెక్ట్? ఐలాండ్ అంటే రియల్ గా ఐలాండ్ కాదండి. సిటీస్ లో అండ్ పర్టికులర్ గా అర్బనైజేషన్ చేసే డెవలప్మెంట్ లో ఇల్లులు కానీ ప్రాపర్ గా స్పేస్ ప్రొవైడ్ చేయకుండా ఇరుకిరుకుగా కట్టేసి, ప్రాపర్ గా గ్రీనరీ కూడా ఫెసిలిటీ లేకుండా, వెంటిలేషన్ లేకుండా, అండ్ ఎక్కువ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ఇవన్నీ అయిపోయి ఆ సిటీలో ఆర్ ఆ అర్బన్ ఏరియాలో హీట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. దాన్నే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే అర్బనైజేషన్ అండ్ డెవలప్మెంట్ వల్ల సిటీలో ఉన్న హీట్ టెంపరేచర్ చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎఫెక్ట్ నే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. పాలిటీకి వస్తే వాట్ ఈస్ మీన్ బై విప్? విప్ అంటే జనరల్ గా ఇలా కొరడా ఉంటది కదండి. దీన్ని బట్టి మనం యానిమల్స్ ని ఆర్ పర్సన్స్ ని ఒకప్పుడు రెగ్యులేట్ చేసేవాళ్ళం. అలాగే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఒక విప్ ని అపాయింట్ చేసుకుంటుంది. ఎందుకు? వాళ్ళ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్, వాళ్ళని డిసిప్లిన్ గా పెట్టడానికి ఆ పర్సన్ ఉంటారు. అందుకే తనని విప్ అని పిలుస్తారు. దీనికి ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ లో కానీ, ఎలాంటి లీగల్ ఆర్ యాక్ట్ లో కానీ, లాలో కానీ మెన్షన్ చేసి లేదు. కానీ 10th షెడ్యూల్ ఎస్టాబ్లిష్ చేశారు కదండి యాంటీ డిఫెక్షన్ లా కింద. ఆల్రెడీ నేను యాంటీ డిఫెక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాంటీ డిఫెక్షన్ లా కింద 10th షెడ్యూల్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ విప్ అనే రిప్రజెంటేషన్ కి లీగల్ శాంక్షన్ వచ్చింది. ప్రతి ఒక్క పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా అండి. దానికి ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా ఆ పార్టీకి తగ్గట్టే ఓట్ చేయాలి. అలా ఓట్ చేయకపోతే వాళ్ళ పైన డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు దిస్ యాంటీ డిఫెక్షన్ లా. దిస్ ఈస్ ద విప్ సిస్టమ్ ఇన్ యువర్ పాలిటీ.